చట్టసభలో వనిత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గీత గారు, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు మిమ్మల్ని బాధ పెట్టాయి? అంటే ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు విలీనం అయిపోయింది, తర్వాత అనుకోని పరిస్థితుల్లో అలా అంటే ఆ పరిణామాలు చాలా అందరినీ కూడా కలతపెట్టాయి. ఎందుకంటే చిరంజీవి గారు గవర్నమెంట్ ఏర్పాటు చేయరు అనే ఆలోచన ఎవరికి రాలేదు. అయితే అప్పుడు జరిగిన ఆయనకు అభిమానులు లేక కాదు, ప్రజల్లో అభిమానం లేక కాదు, కానీ కొంచెం కోఆర్డినేషన్ చేసుకోవడంలో కొన్ని రాజకీయ పరంగా ఆయన రాజకీయాలకు కొత్త కావటం, ఆ పరిస్థితుల వల్ల అధికారంలోకి రాకపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మాకన్నా చిరంజీవి గారే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి గారే చాలా ధైర్యంగా చాలా స్పోర్టివ్గా ఉండటం జరిగింది. సరే, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు కానివ్వండి, అందరూ కూడా కాంగ్రెస్లోకి వెళ్ళాలనే ఒక నిర్ణయం పార్టీ పరంగా జరిగినప్పుడు కూడా రకరకాల అభిప్రాయాలు చెప్పినా అందరం కూడా చిరంజీవి గారి మీద ఉన్న గౌరవంతో ఆయన గురించే బయటికి అందరూ వచ్చాం కాబట్టి ఆయన పార్టీ మీద పెట్టారు, పార్టీ ఆయన మీద పెట్టింది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపడానికి ఎక్కువ మంది కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక మహిళ, ఒక యూపీఏ నేత సోనియా గాంధీ గారు, ఆమె అంటే స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ చేయని కార్యక్రమాలు, చాలా మంచి చట్టాలు, అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ కానివ్వండి, రైట్ టు ఫుడ్ కానివ్వండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇవన్నీ రకరకాల చట్టాలు ఆమె తీసుకురావటం జరిగింది. ఒక జాతీయ పార్టీలో పనిచేయటం వల్ల కూడా మనం ఇంకా మరింతగా ఎక్కువగా సేవ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అందరూ కూడా అక్కడున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ప్రభుత్వము అంటే మెజార్టీలో నెగ్గినప్పటికీ కూడా రాజకీయ పరిస్థితులను బట్టి ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు రాజకీయ అనిస్థితి కానివ్వండి, లేకపోతే ప్రాంతీయ విభేదాలు కానివ్వండి, ఉద్యమాలు కానివ్వండి, ఇవన్నీ పరిస్థితుల్లో మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకందరికీ ఒక హోప్ పెరిగింది. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన పరిస్థితులు రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు, కష్టమైన పరిస్థితులు. ఆయన అడుగేద్దామంటే గొయ్య, ముళ్ళు, అన్ని రకాలు, ఇంకా ముళ్ళ కంచెలు అనాలా, లేకపోతే గాజు పెంకులు అనాలా, లేకపోతే పైన కింద ఎవ్వరూ సపోర్ట్ లేని పరిస్థితిలో, రాజకీయంగా అస్తరిస్తున్న పరిస్థితిలో, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న పరిస్థితిలో, ఒక పక్క ఉద్యోగుల సహకారం లేదు, ఒక పక్క పూర్తి ఎమ్మెల్యేల సహకారం లేదు, మంత్రుల సహకారం, సొంత పార్టీ పైనే మళ్ళీ పార్టీలోంచి పార్టీ విభజన, అంతేకాకుండా కేసులు, రకరకాల కేసులు, సిబిఐ కేసులు, ఇంత వాతావరణంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా బాగా ప్రభుత్వాన్ని ఒక లా అండ్ ఆర్డర్, ఒక డిసిప్లిన్లో పెట్టడం కానీ, లేకపోతే ఫండ్స్ శాంక్షన్ చేయడంలో కానీ, ఎప్పుడు భారతదేశ చరిత్రలోనే ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా బంగారు తల్లి చట్టం చేయడం, ఇవన్నీ చేసి మేమందరం ఏమనుకోవడం జరిగిందంటే, సాధారణంగా 2 సార్లు కేంద్రంలోని రాష్ట్రంలోని గవర్నమెంట్ చేసిన తర్వాత చాలా యాంటీ ఉంటుంది అనుకున్నాం. కానీ ఇవన్నీ ఎప్పుడైతే రోడ్స్ కానీ, కాలేజెస్ కానీ, బిల్డింగ్స్ కానీ, విద్య కానీ, వైద్యం కానీ, మంచినీరు కానీ, త్రాగునీరు కానీ, సాగునీరు, ఏ పథకం చూసుకోండి మేమందరం చేయించుకున్నాం కాబట్టి మా కాన్స్టిట్యున్సీలో కూడా మేము పథకాలు శాంక్షన్ చేయించుకున్నాం కాబట్టి చెప్పగలుగుతాం. బాగుంది, మళ్ళీ కూడా థర్డ్ టైం హ్యాట్రిక్ కొట్టే పరిస్థితులు కూడా మనం తెచ్చుకోవచ్చు. ఏదైనా నెగిటివ్ ఉంటే దాన్ని జాగ్రత్తగా చేసుకోవచ్చు, రాష్ట్రంలో ఉండే సమస్యలు కూడా తీర్చవచ్చు అనే సందర్భంలో ఈ ఒక విభజన రావటం అనేది మాత్రం మొత్తం మా పొలిటికల్ లైఫ్ అంతట్లో కూడా చాలా బాధ కలిగించిన అంశం ఏదైనా ఉందంటే ఈ విభజన, రాష్ట్ర విభజన. చక్కని విషయాలు చెప్పారు గీత గారు. చివరిగా మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటో? వంటింటి నుంచి వాటికన్ సీటు రాకపోయే పరిస్థితులు, అక్షరాలు దిద్దుకుని ఇంట్లోనే ఉండే పరిస్థితుల నుంచి స్పేస్కి వెళ్ళే పరిస్థితులు వచ్చాయి. ఇన్ని అవకాశాలు పేరెంట్స్ ఇవ్వటం కానివ్వండి, తెలివితేటల వల్ల కానివ్వండి, ప్రభుత్వ అవకాశాలు కానివ్వండి, స్వశక్తితో కానివ్వండి, అన్ని రకాలుగా మహిళలకు అవకాశం వచ్చినప్పుడు ఈ మానభంగాలు, అట్రాసిటీసు, దాడులు, ఇవన్నీ కూడా భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ భయాందోళన ప్రభావం ఎట్లా ఉంటుందంటే, మళ్ళీ మన పిల్లని ఇంటికి పరిమితం చేసేస్తేనే మేలు, మన పిల్ల చదువు వచ్చినా, ఉద్యోగం చేసినా లేకపోయినా పర్వాలేదు, ఆమె క్షేమంగా ఉంటే చాలు అనే ఆలోచన పేరెంట్స్కి వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, నేను సోదరీమణులకి లేకపోతే పేరెంట్స్ అందరికీ ఒక చిన్న నా సూచన అనుకోండి, నా అనుభవం ప్రకారము మనం చేయాల్సింది ఏంటంటే, ఒకటి చట్టాలు ఉన్నాయి, నిర్భయ చట్టం వచ్చినా కూడా ఏ భయం లేకుండా ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు, చట్టాలు, కోర్టులు ఎప్పుడు వస్తాయంటే అన్నీ జరిగిపోయిన తర్వాత, క్వైట్ న్యాచురల్గా తర్వాతే వస్తాయి.
కాబట్టి ఈ చట్టాల పదునైన చట్టాలు, చురుకైన న్యాయస్థానాలు, చుట్టుపక్కల వాళ్ళ సన్నివేశాలతో పాటు ప్రతి ఆడపిల్ల లేకపోతే ప్రతి మహిళ కూడా తన పరిస్థితులు, తన చుట్టూ ఉన్నది మన మీద కూడా అవగాహన పూర్తిగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ ప్రాంతానికి వెళ్తున్నాం, ఆ ప్రాంతం యొక్క పరిస్థితులు ఏంటి, ఒంటరిగా మనం వెళ్ళొచ్చా లేదా, లేకపోతే ఆటోలో మామూలుగా ఏమీ జరగనంతసేపు ఒక 10 సంవత్సరాలు గడిచిపోవచ్చు, కానీ జరిగితే ఒక్క నిమిషంలోనే జరిగిపోయే పరిస్థితి ఉంటాయి. కాబట్టి చట్టాలు, పదునైన చట్టాలతో పాటు పదునైన మన ఆలోచన, పరిస్థితుల పట్ల అవగాహన, తగు జాగ్రత్త మన దగ్గర ఉండాలి. అట్లాగే యాజ్ వెల్ యాజ్ చట్టాలు ఇంకా కఠినంగా ఉండాలి, త్వరితగతిన శిక్షలు పడాలి. అట్లాగే పోలీస్ స్టేషన్స్ కూడా అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు మెసేజ్లు కానీ ఏదొచ్చినా కూడా వెంటనే స్పందించడం వల్ల నష్టం లేదు. మనం సెల్ఫ్ అసెస్మెంట్ కూడా చేసుకోవాలి. మన జాగ్రత్త కూడా మనం కూడా జాగ్రత్తగా అంచనా వేసుకుని, ప్రతిదీ కూడా అంచనా వేసుకుని, ఊరికే ఎవరిని నమ్మొద్దని చెప్పట్లేదు, కానీ గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. ఈరోజు ఒక ఇంట్లో ఉన్న సాధారణ మహిళకి, ఒక మహిళలో పిల్లల్ని చూసుకునేటప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్, ఇంటిని కంట్రోల్ చేసినప్పుడు హోమ్ మినిస్టర్, ఇంటి వారి ఆరోగ్యాన్ని అంతా చేసినప్పుడు హెల్త్ మినిస్టర్, ఇంట్లో ఖర్చుల్ని జాగ్రత్తగా పొదుపు చేసినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్, ఇట్లా ఎన్నో రకాల అన్ని మినిస్టర్లు అంటే రాష్ట్రాన్ని నడిపించడానికి, దేశాన్ని నడిపించడానికి ఇంతమంది ఉండి నడిపించాలి. కానీ ఒక ఇంటిని నడిపించడానికి అన్ని రకాలుగా శక్తిని పెట్టుకుని ఆలోచనలు చేసుకుని నడిపించగలిగే శక్తి, అందుకే హోమ్ మినిస్టర్ అంటారు మహిళని. నిజంగా ఈరోజు మహిళ కనుక విధుల నుంచి తప్పుకుంటే ఈ ప్రపంచమే స్తంభించే పరిస్థితులు ఉంటాయి. అంటే మహిళలో, మనలో ఉన్న శక్తిని మనం గ్రహించాలి, మన శక్తిని పాజిటివ్గా వాడాలి. ఈ యొక్క నేరాల్ని అరికట్టే దాంట్లో కూడా మనం కూడా ప్రధానమైన పాత్ర వహించాలి. ఫైనల్గా నాదేంటంటే మహిళకి శత్రువు అనేది తీసిపడేయాలి. అసలు అది కానే కాదు. మహిళకి రక్షణ, మహిళకి స్నేహితురాలు. మనమంతా ఒకటి, మహిళలంతా ఒకటి. మనమందరం కలిసి ఈ అందరం మగవారితో అందరితో కలిపి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం అనే ఆలోచనలో ఉండాలనేది నా అభిప్రాయం. చాలా 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 పాజిటివ్ మెసేజ్ ఇచ్చారు గీత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. వంగా గీతా విశ్వనాథ్ గారు చెప్పిన చక్కని విషయాలు విన్నారు కదండి. చట్టసభల్లో వనిత కార్యక్రమంలో మరో వనితతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.